పిల్లలందరికీ నమస్తే. పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే స్పెషల్గా మనకి పూజ బుట్టలు వచ్చినాయి. అంటే కొంతమంది కస్టమైజ్ చేసి చెప్పారు పెద్దే కావాలని చెప్పి. అంటే ఒకళ్ళు ఎంగేజ్మెంట్కి వాటికి మనము ప్లాస్టిక్వి వాటిల్లో అన్నీ కూడా సర్ది చక్కగా డెకరేట్ చేసి ఇస్తారు కదా, అలా కాకుండా సునీత గారు కొంచెం ఇట్లా మన సాంప్రదాయానికి అకార్డింగ్ చేయించండి అని చెప్పడంతో పెద్దది చేయించామన్నమాట. అంత పెద్దది వచ్చేసరికి మాకే అసలు భలే అనిపించింది. పూజ బుట్టలు స్పెషల్గా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే వీడియోలో చూసే ఐటమ్స్ మీరు డైరెక్ట్గా మన షాప్కి వచ్చి పర్చేస్ చేయాలంటే షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. మీకు సునీతాస్ హోమ్ డెకార్ అని చెప్పి లొకేషన్ గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుందండి. డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ రాలేము, అసలు హైదరాబాద్లో లేము, అందుబాటులో లేము అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి మా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చక్కగా మీ ఇంటి దగ్గర ఉండే ఐటమ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇండియాలోనే కాదండి, అబ్రాడ్ కూడా మేము ఐటమ్స్ పంపిస్తాము. ముందుగా పూజ బుట్టల్లో ఇది అంతకుముందు కూడా ఉన్నాయండి, కాకపోతే ఇవి ఏంటంటే స్టాకు అయిపోతూ ఉంటే రీస్టాక్ అవుతూ ఉంటుంది. మరి మీరు అయిపోయినప్పుడు ఏమన్నా అడుగుంటే కనుక ఇప్పుడైతే వచ్చినాయండి. ఇది ఓవల్ షేప్ది సైజ్ ఇదిగోండి, నేను ఇలా చూపిస్తున్నా, మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక 2 ఇంచెస్ హైట్ తోటి ఉంది. కొంచెం లైట్ వెయిటే ఉన్నాయండి. మనం కొంచెం పువ్వులు అవి పెట్టుకోవడానికి, కోసుకోవడానికి, పిల్లలకి చక్క సరదాగా అలా ఇస్తే బాగుంటాయి. వాళ్ళ చేతులతో అవి పట్టుకొని తిరుగుతూ ఉంటే. ప్రైస్ 650 రూపీస్. దీనిలో కొంచెం పెద్దది ఉంది, ఇదిగోండి, ఇది 750 రూపీస్. మనం చక్కగా ఇలా ఇందులోనే ఐటమ్స్ ఏమన్నా ప్యాక్ చేసుకోవడం ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వచ్చు చక్కగా హ్యాపీగా. అంటే ఫ్రూట్స్ కానీ ఏదైనా కొంచెం అకేషనల్లీ ఇస్తాం కదా, దీంతో పాటు అవి కూడా శుభప్రదంగా ఫ్రూట్స్ ఏమైనా ప్యాక్ చేసి చక్కగా ఇస్తే ఎంత బాగుంటుందండి. ఇదేంటంటే స్క్వేర్ షేప్ అనమాట. ఇందాక ఓవెల్ షేప్ చూసాం కదా, ఇది స్క్వేర్ షేపు. లోపల వైపున ఓం వచ్చిందండి, ఇందాక నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఇందాక దానికి కూడా ఉంది ఓము, లోపల వైపున ఓం ఉంది. ప్రైస్ సేమే, జస్ట్ షేపు డిఫరెన్స్ అంతే. ఇది 650 రూపీస్, పెద్దది 750 రూపీస్. అది ఎవరి చాయిస్ వాళ్ళదండి. రౌండ్ ఇష్టపడే వాళ్ళు రౌండ్ తీసుకోవచ్చు, లేదు ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. మనం ఏదైనా గిఫ్ట్ ప్యాక్ చేయడానికైతే మాత్రం ఇది ఇంకా బాగుంటుంది షేప్ వైజ్. అంటే చక్కగా పెట్టుకోవడానికి ఏదైనా కాస్మెటిక్స్ కూడా పెట్టివచ్చు, కొంచెం డిఫరెంట్గా చాక్లెట్స్ పెట్టివచ్చు, అది మీ చాయిస్. లేదు అంటే చక్కగా పసుపు కుంకుమ పెట్టి అన్నీ మంచిగా ఇవ్వచ్చు అనమాట. ఇదిగోండి రౌండ్ ఇవి. ఇందులో కూడా ఏంటంటే కొంచెం గేజ్ ఎక్కువ, గేజ్ తక్కువ ఉంటాయి. అంటే అన్ని లైట్ వెయిట్ ఉన్నా కూడా ఈ వాడే షీట్ అనేది కొంచెం కొన్ని మరీ ఆకులిల్లో ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా పల్చగానే ఉంటుంది. ఇదేంటంటే షేప్ ఇలా వస్తుంది కదండి, మనకి ఈ సౌండ్ అయితే ఇదిగోండి ఇట్లా ఇదైతే వస్తుంది. ఉన్నది ఉన్నట్టే చెప్తాను నేను, ఎప్పుడు మీకు తెలుసు కదా. లైట్ వెయిట్ ఐటమే, కొంచెం పువ్వులు అలా పెట్టుకోవడానికి పనికొస్తుంది. ఒక కొబ్బరికాయ పెట్టుకోవచ్చు హ్యాపీగా. లేదు చక్కగా ఏదన్నా మనం గిఫ్ట్స్ అట్లా ఇవ్వడానికి అన్నీ అరేంజ్ చేసి కూడా ఇవ్వచ్చు. ప్రైస్ అయితే ఇది కూడా అంతేనండి. అన్నిటిది చిన్న సైజుది 650 రూపీస్, ఇది పెద్దదానికి 750 రూపీస్. ఓవల్ షేప్ అయినా తీసుకోవచ్చు, స్క్వేర్ అయినా తీసుకోవచ్చు, రౌండ్ అయినా తీసుకోవచ్చు. 650, 750. చక్కగా ఇలా రెండు కలిపి కూడా తెప్పించుకోవచ్చు అండి. అది మన చాయిస్. ఎవరికైనా తెప్పించి పెట్టుకుంటే ఇలాంటివి ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా గబాలను ఏమి ఇవ్వాలి వాళ్ళకి అర్థం కాదు. ఒక 400-500 ఆ రేంజ్లో, ఒక 500-600లో చీరలు అవి పెట్టాలన్నా ఏం రావు కదా. ఇలాంటి వస్తువు ఇచ్చామనుకోండి చక్కగా ఎప్పటికీ గుర్తుంటుంది వాళ్ళకి, లైఫ్ టైము బాగుంటుంది, వాడుకుంటారు కూడా కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా పెద్దది, ఇంతకుముందు అయితే మన దగ్గర ఇవే సైజు ఉన్నాయండి. అయితే ఇదిగోండి, ఇది మనం కస్టమైజ్ చేయించిన సైజు చూసారా, ఇంత ఉంది. నా చేయి పెడితే మీకు అర్థమవుతుంది చూడండి, ఇంత ఉంది. 1850 రూపీస్ అండి ప్రైసు. ఇందాక వాటన్నిటికీ సెంటర్లో ఓం వచ్చి ఇదంతా ప్లెయిన్ వచ్చింది కదా, దీనికి ఏంటంటే మొత్తానికి డిజైన్ ఇచ్చారు. ఈ సైడ్కి వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇట్లా ఇచ్చారు, పైన కింద ప్లెయిన్ ఇచ్చారు. ఇది కూడా చూసారా ఇంత ఉంది హైట్, 4-5 ఇంచెస్ హైట్లో ఉందన్నమాట. ఇది చక్కగా మనము అమ్మాయికి ఏమన్నా ఇవ్వాలి అంటే అదిగోండి ఇలా అన్నీ అందులో పెట్టేసి చక్కగా ఇలా పట్టుకుని తీసుకెళ్ళిస్తే ఎంత బాగుంటుందండి. ఇందులోనే చీర పెట్టచ్చు, ఇందులోనే పళ్ళు పెట్టచ్చు, చక్కగా
చాలా బాగుంటుంది కదా. నాకైతే మన సబ్స్క్రైబర్ ఎవరో నాకు పేరు మీరు అయ్యి ఉంటే ఎవరో నేనే ఇచ్చానండి సలహా అని చెప్పి వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఈ మధ్యలో సైజులు నేను తెప్పించలేదండి ఇంకా, అంటే ఇది మనం చేపించాం కదా, యూజువల్గా ఇవే సైజులు వస్తాయి. ఇంకా ఇవేంటంటే మనం రోజువారీ పువ్వులు అవి కోసుకోవడానికి వాటికి వాడుకోవడానికండి. చక్కగా పువ్వులు కోసుకోవచ్చు, లేదంటే ఇందులో అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పెట్టి కొంచెం చిన్న చౌకి పెట్టేసి లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టి చక్కగా డెకరేట్ చేయొచ్చు. రకరకాలుగా 350 రూపీస్ అండి ఇది చిన్నది, పెద్దది 450 రూపీస్, 350, 450. ఏంటి సునీత బంగారపు చూపిస్తున్నావు బ్రాస్ అని చెప్పనుకోకండి, నిజంగా అలాగే ఉంటుంది ఇది యాక్చువల్గా అండి బ్రాస్, లోపలంతా బ్రాసే, మీరు మధ్యలో కట్ చేసి చూసుకుని టెస్ట్కి పంపించుకున్న బ్రాసే వస్తుంది. కానీ ఇది ఏంటంటే ఒక ప్లేటింగ్ చేస్తారనమాట పైన, మనం అలా ఫ్యాన్సీగా వాడుకోవచ్చు, వాటర్ పెట్టి కడిగి తుడిచేసుకోవచ్చు, సబీనాలు అలాంటివి ఏమీ వేయొద్దు. ఇలా ఫ్యాన్సీగా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. ఇది విత్ బాక్స్ వస్తుందండి మీకు, విత్ బాక్సు ఒక ఎన్ని పీసులు అవైలబుల్ ఉంటాయి రెడీగా, ఒక 20-30 పీసులు ఉండుంటాయి రెడీగా. కావాలంటే ఇలా కూడా చేపించిస్తారు మీకు. ఇది 850 రూపీస్ అండి. ఇందాక మీకు చెప్పాను కదండి, ఇది కూడా అంతే. ఇది ఏంటంటే యూజువల్గా కొంతమంది ఇవి వైట్ మెటల్లో ఉంటాయి, వైట్ మెటల్ మీద ఇలా కోట్ చేసి ఉంటాయి, కానీ మన దగ్గర ఇది ఇన్సైడ్ కూడా బ్రాసేనండి, బ్రాస్ మీద ఇలా ఈ మీనాకారి వేసి ఉంటుంది. చక్కగా సింపుల్గా లిక్విడ్ పెట్టి అట్లా కడగొచ్చు, కానీ స్క్రబ్బర్ అవి వాడకుండా ఉంటే చక్కగా ఉంటుందండి. ప్రైస్ 800 రూపీస్. మనం ఏంటంటే చెప్పకుండా ఇస్తే ఇది కోటింగ్ పోయింది, లోపల తెల్లగా వచ్చింది అలా అనుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను విషయం క్లియర్గా. ఇది మన షాప్లో స్పెషల్ ఐటమ్ అండి, చక్క ఫ్లవర్స్ వేసుకుని స్టార్టింగ్ నుంచి ఉంది, సేమ్ ప్రైస్ స్టార్టింగ్ నుంచి కూడా. నేను అంటే షాప్ పెట్టక ముందు నుంచే ఇవి మన దగ్గర ఉన్నాయి, అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఇది స్టాక్ వస్తూ ఉంటుంది, అయిపోతూ ఉంటుంది. చాలా బాగుంటుందండి పీస్ అయితే మాత్రం. ఇది 1100 రూపీస్. ఈ బౌల్లోకి చక్కగా ఒక చౌకి పెట్టేసి ఇలా అమ్మవారిని కూర్చోబెట్టి చుట్టూతా మనం పువ్వులతో అలంకరించుకోవచ్చు. కావాలంటే పీట కొంచెం పెద్దది కూడా పెట్టుకోవచ్చు అండి, మనం ఇష్టం అది. చూసారా ఇట్లా కొంచెం పెద్దది పెట్టుకుంటే, అంటే ఈ బౌల్ ఇట్లా బాగుంది కదా అందుకని చూపిస్తున్నాను. అలా ఎంత బాగుందో చూడండి, ఇది మరీ హైట్ అయిపోయింది, ఇందాకే బాగుంది. ఇంకా అది మీ చాయిస్, మీరు ఎట్లా డెకరేట్ చేసుకుంటారు, ఎంత ముద్దుగా అమ్మవారిని అలంకరించుకుంటారు అనేది మీ చాయిస్. జస్ట్ నేను ఐడియాస్ అయితే ఇస్తున్నాను. ఇది 1100 రూపీస్ అండి, ఎంత బాగుందో చూసారా. ఫ్యాన్సీగా మనం అట్లా పూజల దగ్గర అక్కడ స్పెషల్ అకేషన్స్ అప్పుడు పెట్టుకోవచ్చు. ఇది ఉన్న దగ్గర పీతాంబరిలు అవి పెట్టొద్దండి, ఈ వర్క్ ఉన్న దగ్గర ఈ మధ్యలో పెట్టినా ఏం కాదు. కానీ నా సలహా ఏంటంటే పీతాంబరిలు అసలు వాడొద్దు దీనికి, నిమ్మకాయ రుద్దిన చక్కగా క్లీన్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఒక బ్యూటిఫుల్ ఐటమ్ అండి, మీరు ఫ్రూట్ బౌల్ కింద వాడుకోవచ్చు, లేదు అంటే చక్కగా ఏదైనా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఇలాంటివి. ఇది చిన్నగా ఉంది కానండి, కొంచెం అమ్మవారిని పెద్దగా హైట్ ఉన్న అమ్మవారిని పెట్టుకుని చక్కగా అలా డెకరేట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు అనమాట, అది మీ చాయిస్. మేము ఫ్లవర్ బౌల్స్ సంబంధించి చూపిస్తున్నాం. కానీ అన్నపూర్ణ దేవుని అడిగారండి వంటగదులు పెట్టుకోవడానికి పెద్దది ఈ సైజు అడిగిస్తున్నారు కొంతమంది. అట్లా దీనిలో బియ్యం పోసుకున్న అమ్మవారినైనా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇదంతా కనిపించదు మనకి. అలా కాకుండా కొంచెం నేనైతే చక్కగా దీని నిండా ఫ్రూట్స్ అలా పెట్టుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. ప్రైస్ 2400 అండి. ఇంక ఈ రోజుకైతే కలెక్షన్ ఇదే. అదండి మరి ఈరోజు వీడియో. మీకేమనిపించింది కలెక్షన్? నిజంగా మనము ఆ బుట్టలు అవి తీసుకెళ్ళిన తర్వాత అటు పడేసేస్తాము, అలా కాకుండా చక్కగా దానిలోనే అమ్మాయికి ఇవ్వాల్సిన ఐటమ్స్ అన్నీ చక్కగా డెకరేట్ చేసి ఇస్తే చక్కగా బాగుంటుంది కదా. ఏమనిపించింది మీకు ఐడియా? ఒక కస్టమర్ దండి ఐడియా. మరి మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. తర్వాత వాళ్ళు హ్యాపీగా వాడుకుంటారు కదా. నాకైతే మంచిగా అనిపించే ఐడియాని ఇంప్లిమెంట్ చేయించాము. మరి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.